రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి బాధ్యతలు స్వీకరించాక కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటోందని, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వణుకు పుడుతోందని, కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కొందరు అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అంశాలను సాధించడంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిలారెడ్డి, నీలకంఠాపురం రఘువీరారెడ్డిల సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ప్రజాదరణ పొందుతోందని, అది గిట్టని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనుచిత వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. ఈ సందర్భంగా యువజన సంఘం నాయకుడు ఉద్దీప్ సింగ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చలమపల్లి వీరయ్య చౌదరి మాట్లాడుతూ గతంలో విడిపోయిన కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో విజయదుంది మోగించినట్లుగానే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజాదరణ పొందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాల ఎర్రిస్వామి, దాదా కలందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందంటూ ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రచారాలు నిర్వహించారు. ఇటీవల కాలంలో వైఎస్ షర్మిలారెడ్డి గారు పీసీసీ అధ్యక్షులు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనూహ్య రీతిలో పుంజుకోవడం జరుగుతుంది. ఈ విషయం ప్రతి ఒక్కరికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం జీర్ణించుకోవాలని కొంతమంది వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ముక్త కంఠంతో దాడి చేస్తున్నారు. అది వైఎస్ షర్మిలారెడ్డి గారి పైన ప్రత్యేకంగా, అదేవిధంగా ఇటీవల కాలంలో ఒక వారం రోజుల నుంచి డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారి పైన మాటల దాడి చూస్తున్నాం. భాగంగానే ఇటీవల కాలంలో డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు విశేష కృషి చేసి కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో డాక్టర్ షర్మిలారెడ్డి గారిని తీసుకొని వచ్చి ఈరోజు ప్రతి జిల్లాలోనూ మీటింగ్లు ఏర్పాటు చేయడంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే టీంలో వణుకు పుడుతోంది. అందులో భాగంగానే ఈరోజు షర్మిలారెడ్డి గారి పైన మాటల దాడి చేయడంతో పాటు నిన్నటి దినం ఈ జిల్లాకు వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి, ఆయన మంత్రిగా ఉండి రఘువీరారెడ్డి గారిపైన అవాకులు చవాకులు పేలుతున్నారు. అయ్యా రామచంద్రారెడ్డి గారు, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసిన ఆరోపణలన్నీ నిజమని తెలిసే దమ్ము మీకుందా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఒక పొలిటికల్ బ్రోకర్ అంటావా? నీకు ఏ విషయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు మంత్రిగా పనిచేసి ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి, మీరు గారికి అండదండగా నిలబడిన వ్యక్తి డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు. మీరా మా రఘువీరారెడ్డి గారిని మాట్లాడేది? ముఖ్యంగా వాళ్ళు వైసీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తుందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎక్కువ సీట్లు కైవసం చేసుకోబోతుందని చెప్పేసి వాళ్ళకున్న సంకేతాలతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఈ విధంగా మాటలు దాడి చేస్తున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. పొలిటికల్ బ్రోకర్ అని మేము అడుగుతున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో ఇసుక మాఫియా నీదే, లిక్కర్ మాఫియా నీదే, భూ కుంభకోణాలు నీవే, ఎక్కడ భూములు కనబడి ఆక్రమించేది మీరే, ఎక్కడ కాంట్రాక్ట్ ఉన్నా కూడా అక్కడ మీరు వాలిపోయేది మీరే, గంజాయి స్మగ్లింగ్లో మీ హస్తం అని చెప్పేసి ఆ జిల్లా వాసులందరూ కూడా అంటున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్లో కూడా మీ వెంట ఉన్న వాళ్ళు మీ హస్తం ఉందని చెప్పేసి అంటున్నారు. ఎంతో అభివృద్ధి చేసి చూపించిన ఒక మహోన్నతమైన వ్యక్తి రఘువీరారెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేర్చడం సబబు కాదు. ఈరోజు పెద్దిరెడ్డి మాటలు దయాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి. పెద్దిరెడ్డి, ఖబర్దార్, నీకు మా నాయకుడు రఘువీరారెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ ఐఎన్సిసి ఇందిరాగాంధీ అని పెట్టుకొని 1977లో దేశమంతా ఆదరించకపోయినా కానీ ఆంధ్రదేశం ఆమెని హక్కును చేరుతుంది.
చెన్నారెడ్డి నాయకత్వంలో ఎన్నికలకు పోతే జీరోలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఐ అనే దాన్ని స్థాపించి విడిపోయి ఇక్కట్లు పాలైనా కానీ ఆంధ్ర రాష్ట్రం ఇందిరాగాంధీని ఎలా అయితే హక్కున చేర్చుకుందో అదే పద్ధతిలో ఈనాడు రఘువీరారెడ్డి యొక్క చాణక్య నీతితో షర్మిలమ్మ రంగ ప్రవేశంతో ఎవరైనా మా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా ప్రతిపక్ష వాళ్ళు చెప్పినా కానీ ఖచ్చితంగా 90